థ్యాంక్ యూ. నైఫ్ అనేది మర్చిపోయాను. సో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను అనమాట. నా దగ్గర ఓవెన్ లేదు కదా, సో ఏ విధంగా కట్ చేసి షీట్ కేక్ని చేస్తాననేది చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే కేక్ చేయడం కోసం నేనైతే నెల్లూరు వచ్చాను. లాస్ట్ టైం నెల్లూరు వచ్చానండి. ఇక్కడ ఒక కేక్ చేశాను. అప్పుడు నేను టర్నింగ్ టేబుల్ లేకుండా కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే టర్నింగ్ టేబుల్ తీసుకొచ్చాను, కానీ నైఫ్ అనేది మర్చిపోయాను. సో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటానన్నమాట. ఇప్పుడైతే ఇక్కడైతే నేను క్రీమ్ కూడా బీట్ చేసుకున్నాను ఆల్రెడీ. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే క్రీమ్ని స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చాను. అలాగే కొన్ని పైపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చాను, ప్యాలెట్ నైఫ్, కొన్ని పెరల్ బాల్స్ అనమాట డిజైన్ కోసం, కలర్ మిస్ట్, జెల్ కలర్స్, ఇందులో అయితే నూడిల్స్ ఉన్నాయి. ఒక చిన్న బీటర్ నా దగ్గర ఉంటే అది తీసుకొచ్చాను. ప్రజెంట్ ఇక్కడైతే నేను వాడే బీటర్ అయితే తీసుకురాలేదు. కొన్ని పైపింగ్ బ్యాగ్స్, అలాగే ఇవైతే లిక్విడ్ కలర్స్ అనమాట. ఇదైతే 3 స్టార్ లెమన్ ఎల్లో, అలాగే 3 స్టార్ రోజ్ పింక్ అనమాట. సో ఇదైతే తీసుకొచ్చాను. ఇప్పుడైతే నేను కేక్ని అనేది ప్రిపేర్ చేస్తాను. అదే విధంగా చేస్తాను అనేది ఒకేసారి చూసేయండి. ఓవెన్ లేదు కదా, సో నేను హాఫ్ కేజీ స్పాంజ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నేను ఏ విధంగా కట్ చేసి షీట్ కేక్ని చేస్తాను అనేది చూపిస్తాను. ఓవెన్లో అయి ఉంటే ఒకేసారి 12 ఇంచ్ టిన్లో మనం బేక్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి హాఫ్ కేజీ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, నా దగ్గర ఉన్న బోర్డ్ సైజు లాస్ట్ సైజు 14 అనమాట. లాస్ట్ సైజు నేను తీసుకుని వచ్చాను. సో అక్కడైతే స్పేస్ సరిపోలేదు నేను అనుకున్న డిజైన్కి. అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా కట్ చేశాను అనమాట. అలా కట్ చేస్తే ఒకవేళ 4 విధంగా పెట్టచ్చులే అనుకున్నాను, కానీ అక్కడ గ్యాప్ వచ్చేసింది. సో ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. అన్ని విధాలుగా ట్రై చేశాను, అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. అంటే వేరే డిజైన్ వచ్చేస్తుంది, అనుకున్న డిజైన్ రాలేదు. ఈ విధంగా అయితే షీట్ కేక్ పెడదాం అనుకున్నాను, కానీ బోర్డు సరిపోలేదు. సో ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అలా పెడదాం అనుకున్నాను, ఈ విధంగా సెట్ చేశాను. చివరాఖరికి నేను ఒక్కటే అనుకున్నాను, ఒక 1/2 కేజీని మాత్రం కట్ చేశాను కదండి. సో అదైతే పక్కన పెట్టి ప్రజెంట్ అయితే నేను ఒక 3/4 కేజీ, అంటే 1.5 కేజీ వరకు అనుకుంటా సంథింగ్ నేను తీసుకొచ్చింది. కేజీ స్పాంజెస్ మనం క్రీమ్తో సహా 2 కేజెస్ అవుతుంది కదా. ఇక్కడ నేను క్రీమ్ ఎంత తీసుకున్నానంటే 315 గ్రామ్స్ అయితే క్రీమ్ తీసుకున్నాను, అంటే డాల్డా తీసుకున్నాను, కేక్ డాల్డా తీసుకున్నాను. అలాగే ఐసింగ్ షుగర్ ఏమో 600 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే కస్టమర్ ఏం చెప్పారంటే క్రీమ్ మాకు తక్కువగా కావాలని చెప్పారు. సో నేను అనుకున్న డిజైన్కి అయితే షీట్ కేక్ చేద్దాం అనుకున్నాను కదా, దానికైతే సరిపోతుందని ఉద్దేశంతో అయితే నేను అంతవరకు క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే జరిగింది మీరే చూశారు కదా. ఇంకా నేనైతే కార్ కేక్ చేయాలని డిసైడ్ అయిపోయాను. మిగిలిన 1/2 కేజీ స్పాంజ్తో పైన పెట్టచ్చులేని ఉద్దేశంతో సెకండ్ లేయర్లో పెడదామని ఉద్దేశంతో అయితే నేను కార్ కేక్ అయితే డిజైన్ ఇచ్చాను. నిజం చెప్పాలంటే చాలా క్రీమ్ పట్టేసిందండి. తీసుకెళ్ళిన క్రీమ్ అయితే సరిపోలేదు. మొత్తానికి చాలా విధంగా అడ్జస్ట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఆ 1/2 కేజీ పీస్లోనే ఒక 1/4 వంతు వదిలేసి 3/4 వంతు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈ చుట్టూ ఈగల మోత అనమాట, ఎందుకంటే అది ఒక చర్చి, నేను కూర్చుని చేస్తున్న కేక్, అది పాస్టర్ నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళ చర్చి అనమాట. సో ఆ చర్చి కూడా చాలా చిన్నదండి, నెల్లూరులో పల్లెపాడు. మీకు తెలుసా లేదో, పల్లెపాడుకి గాంధీ గారు వచ్చారండి, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అక్కడికి వచ్చి ఉన్నారు. సో ఆశ్రమం కూడా అక్కడ ఉంది, నేను వెళ్ళి చూశాను, చాలా బాగుంటుంది. దాని పక్కనే పెన్నా నది అనమాట.
చాలా పెద్దదండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా నేను కట్ చేసుకున్నాను ఆ పావు పీస్ని. అలా కట్ చేసుకుని పెట్టాను. తర్వాత ఇటువైపు అటువైపు కూడా చిన్న చిన్న పీసెస్ ఉంటే దాన్ని అయితే పెట్టేసేసి పైన అయితే నేను క్రీమ్ని అప్లై చేశాను అనమాట. సో ఆ విధంగా అయితే ఈ కేక్ ప్రిపరేషన్ అయ్యింది. ఈ విధంగా నేను చుట్టూ కూడా డోమ్లో పెట్టేసి నేనైతే క్రీమ్ని ఆ విధంగా అప్లై చేసుకున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, నేను పల్లిపాడు వెళ్ళాను కదా నెల్లూరులో, అక్కడ నేను పెన్నా నది దగ్గరికి వెళ్ళానండి. ఆ గాంధీజీ ఆశ్రమం పక్కనే అనమాట. మీరు లాస్ట్ ఇయర్ అనుకుంటా దగ్గరగా పెన్నా నది పొంగి గాంధీజీ ఆశ్రమం అంతా నిండిపోయిందని చెప్పేసి మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం కదా. సో చాలా పెద్దదండి. అంత హైట్కి ఆ పెన్నా నది పొంగింది. నేనైతే షాక్ అయిపోయాను. దగ్గరగా చాలా దూరం అయితే గట్టు కట్టేశారు. ఆ వాటర్ అనేది ఊర్లోనికి రాకుండా. అసలు నిజంగా అదిరిపోయాను అనమాట. అంత హైట్ పొంగిందా అనిపించింది నాకు. ఈ విధంగా అయితే నేను కింద లేయర్ అనేది కంప్లీట్ చేసుకుని పైన అయితే కార్ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ విధంగా అయితే నేను ప్లేస్ చేసేసాను అనమాట. సో ఇక్కడ నాకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాలేదండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండి మనకి మధ్యలో అంటే మన నడుము భాగానికి మనం స్టూల్ వేసుకుంటాం కదా, అంతవరకు మనము టర్నింగ్ టేబుల్ పెట్టుకుని చేస్తాం కాబట్టి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ నేను కింద కూర్చొని చేయడం వల్ల కొంత భాగం అంటే దగ్గరగా ఒక 30% అయితే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాలేదండి. సో అలానే అడ్జస్ట్ చేసేసాను. ఎందుకంటే పైన ఎటు మనము చిన్న స్టార్ నూజిల్తో ఫ్లవర్స్ పెట్టేస్తాం కదా. సో అందుకని ఫినిషింగ్ కరెక్ట్గా రాకపోయినప్పటికీ నేను ఆ విధంగా అయితే ట్రై చేశాను. సో ఫైనల్గా అయితే టోటల్గా ఒక 50% అయితే కేక్ అనేది ఇక్కడ ఫినిషింగ్ అయ్యింది. ఈ విధంగా అయితే చుట్టూ కూడా గ్రాస్ నూజిల్ ఇచ్చానమాట. గ్రాస్ నూజిల్తో చుట్టూ డిజైన్ అయితే ఇచ్చాను. అక్కడ ఏం జరిగిందంటే క్రీమ్ మనము బీట్ చేస్తాం కదా, చిన్న స్ప్రింకిల్స్ అనేది ఉండిపోతుంది అనమాట. ఆ గ్రాస్ నూజిల్లో ఆ స్ప్రింకిల్ అనేది అడ్డుపడిపోయింది. నేను దగ్గరగా 5 or 6 పైపింగ్ బ్యాగ్స్ అయితే చేంజ్ చేశాను. చివరికి నేను చూసి ఏంటి అసలు సరిగా క్రీమ్ కిందకి రావడం లేదని చూస్తే లోపల చిన్న స్ప్రింకిల్ అనేది ఉండిపోయింది అనమాట, అడ్డుపడిపోయింది. ఇలా మిస్టేక్స్ చాలా సార్లు మనకి జరుగుతూనే ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా క్రీమ్ వేస్ట్ అయిందనమాట. సో మొత్తానికైతే ఆ విధంగా ట్రై చేశాను. లాస్ట్కి చూశాను అసలు ఏమైంది అనేసి చూస్తే అక్కడ ఏదో లోపల చిన్న స్ప్రింకిల్ అనేది అడ్డుపడిపోయింది. అది తీసిన తర్వాత మరి నాకనే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట ఆ నూజిల్తో. ఈ విధంగా అయితే చుట్టూ కూడా గ్రాస్ నూజిల్తో డిజైన్ అయితే ఇచ్చానండి. ఇంకా పెన్నా నది విషయాలు చెప్పాలంటే చాలా హైట్, దగ్గరగా 100 feet అయితే వాటర్ అనేది పొంగిపోయిందనమాట. అది ఊర్లోనికి రాకుండా. ఆ టైంలో చాలామంది చనిపోయారంటండి. నేను చూసి అదిరిపోయాను. అసలు చాలా భయం వేసింది. ఇంత హైట్ పొంగిందని నది అనిపించింది. ఎందుకంటే ఆశ్రమం చాలా హైట్లో ఉంది. అంత హైట్లో ఉన్న ఆశ్రమమే వాటర్ నిండిపోయిందంటే భయం వేసింది చాలా వరకు. సో చుట్టూ అయితే నేను ఇలాగా చిన్న పుల్లతో అయితే డిజైన్ అయితే గీసుకున్నాను అనమాట. కారు చుట్టూ కూడా అద్దాలు, అలాగే కారు చక్రాలకి కానీ ఆ విధంగా చుట్టూ కూడా వెనక లైట్స్ కానీ ముందు లైట్స్ కానీ డిజైన్ అయితే గీసుకున్నాను. తర్వాత కొంచెం క్రీమ్లో బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకుని ఆ విధంగా అయితే నేను లైన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఫైనల్గా అయితే కొంత క్రీమ్ అయితే నాకు మిగలలేదండి. మొత్తానికి అయితే అడ్జస్ట్ చేశాను. పైన డోమ్ ఉంటుంది కదా కార్కి, అక్కడైతే క్రీమ్ మిగలలేదు. సో అలాగే వదిలేసాను అనమాట. ఆ విధంగా జరిగింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నేను అనుకున్న డిజైన్ అయితే షీట్ కేకు, దానికైతే నేను తీసుకుని వెళ్ళిన క్రీమ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ అనుకోకుండా అక్కడ డిజైన్ మారిపోయింది. ఎందుకంటే నా కేక్ బోర్డ్ అనేది సైజ్ సరిపోలేదు. సో అందువల్ల నేను ఈ డిజైన్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే ఈ కేక్ డిజైన్ ఈ విధంగా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక నా ఛానల్ మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ గ్రోత్కి అది యూజ్ అవుతుందండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేసినట్లయితే తప్పకుండా ఇంకా బెస్ట్గా అయితే నేను ఇవ్వగలుగుతాను. మొన్న అయితే ఒకళ్ళు కామెంట్ చేశారండి,
డోంట్ జడ్జ్ ఎనీ అదర్స్ అనేసి, డోంట్ బ్లేమ్ ఎనీ అదర్స్ అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. అంటే స్టార్టింగ్ వీడియో అనమాట, రెడ్ వెల్వెట్ కేక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, సో ఆ వీడియోకి అయితే ఒకళ్ళు అలా కామెంట్ చేశారు. సార్ నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదండి, అది నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా ఆ టైంలో వెనీలా గారు కనుక నాకు ఆ వీడియో కనుక నేను చూడకపోయి ఉంటే నిజంగా ఆ కేక్ అనేది ఫెయిల్ అయి ఉండేది. సో ఆ కస్టమర్ నాకు కేక్ ఆర్డర్ ఇచ్చే అవకాశమే ఉండేది కాదు. నిజం చెప్పాలంటే నా బేకరీ అనేది అక్కడితోనే డ్రాప్ అయిపోయేది అనమాట. నాకు వెనీలా గారి యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ అయింది కాబట్టి నేను అక్కడ షేర్ చేశాను. నేను ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ చెప్పాను, కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి అయితే నేను ఆ వీడియో చేయలేదు. సో ప్లీజ్ ఇదైతే అర్థం చేసుకోండి. రాంగ్ కామెంట్స్ అనేది పెడుతున్నారు, పర్వాలేదు పెట్టండి, కానీ అర్థం చేసుకొని పెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పే విధానంలో దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నేను వెంటనే అయితే రిప్లై ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. కొంతమంది స్పాంజ్ కేక్ పెట్టమంటున్నారు, నేను త్వరలోనే ఆ వీడియోని అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో అయితే నేను విప్పింగ్ క్రీమ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అది ఇంకా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. నేను అప్లోడ్ చేయడానికి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, మంచి వీడియోస్ నేను చేశాను, మంచి కేక్స్ నేను చేశాను. అది మీకు తప్పకుండా యూస్ఫుల్ అయ్యే కేక్సే అన్నమాట. కొంతమంది కామెంట్ చేశారండి, అక్క ఈ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అని అడిగారు. సో ఈ క్రీమ్ అయితే అంటే మిల్క్ యూస్ చేసిన ఈ క్రీమ్ అయితే 1 or 2 days మాత్రమే స్టోర్ ఉంటుందండి. రిమైండింగ్ మనం ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఒక 5 days వరకు ఉండొచ్చు అనుకుంటా, అంతకు మించి అయితే ఈ క్రీమ్ అనేది స్టోర్ ఉండదు. సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరొక విషయం మీకు చెప్పాలి, ఈ వీడియో స్టార్టింగ్లో నేను పెన్నా నది గురించి చెప్పాను కదా, సో అది పెన్నా నది పొంగడం కాదండి, అక్కడ వేరే ఏ ప్రాంతంలోనూ డ్యామ్ ఎత్తేసారంట. సో అందువల్ల అంత వాటర్ వచ్చిందని చెప్పారు. నేను ఆ న్యూస్ పేపర్లో కూడా చదివాను, కానీ నేను ప్రాక్టికల్గా నేను అక్కడికి వెళ్ళి చూడలేదు కదా. సో రీసెంట్గా అక్కడికి ఈ కేక్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఆ ప్రాంతాన్ని చూశాను, షాక్ అయిపోయాను, చాలా భయం వేసింది. ఇంత హైట్ పెన్నా నది పొంగిందా వాటర్తో అని అనిపించింది. మరొక విషయం ఏంటంటే గాంధీజీ ఆశ్రమము చాలా హైట్ ఉంది, అలాంటిది అంత వాటర్ లోపలికి వచ్చేయడం అనేది కొంచెం భయం వేసింది. అందువల్ల ఆ విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ కేక్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను అనుకున్న కేక్ ఒకటి, చేసింది ఒకటి అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. సో ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి. ఇదైతే ఈ వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.